చాలామంది కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. అదేమనగా భార్య భర్తలుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ, కుటుంబ యజమానులుగా కొన్ని బాధ్యతలు, బంధాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా ఆ యజమానులుగా ఉన్నవారు, పెద్దగా ఉన్నవారు కానీ మరణించినా, లేకపోతే ఆ బాధ్యతలకి దూరముగా ఉన్న ఆ ప్రభావం మిగతా కుటుంబ సభ్యులపైన, అలాగే పిల్లల పైన ఎక్కువగా పడతా ఉంటుంది. అయితే ఇలాంటి ఒక సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఎలీషా యొద్ద శిష్యరికం చేస్తున్న ఒక శిష్యుడు మనకు కనబడతాడు. అతను అకస్మాత్తుగా మరణించడం జరుగుతుంది. ఆ సమయానికి తనకి భార్య, 2 కుమారులు ఉన్నారు. అదే సమయంలో తనకి అప్పులు కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ బాధ్యతలు, ఈ అప్పులు, ఈ భారాలు, సమస్యలు తీర్చకుండానే ఆ కుటుంబ యజమానుడుగా, పెద్దగా, తండ్రిగా, భర్తగా ఉన్న ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా మిగతా కుటుంబ సభ్యులైన తన భార్య, బిడ్డల మీద పడడం జరుగుతుంది. అయితే ఈ అప్పులవాడు వచ్చి తన 2 కుమారులను తీసుకువెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో వేదన చెందుతుంది. ఒక ప్రక్క భర్త దూరముగా ఉన్నారని ఒక బాధ, ఒక ప్రక్క అప్పుల సమస్యలను ఒక బాధ, ఒక ప్రక్క పిల్లల భవిష్యత్తు ఏంటని ఒక బాధ. ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిని తను ఎదుర్కొంటూ ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో తన భర్త ఒక భక్తిపరుడుగా కనపడుతున్నాడు. కాబట్టి ఆ భక్తిలో తను నేర్చుకున్న విషయం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మొరపెట్టడం. వెంటనే తన కష్టాన్ని పట్టుకొని వెంటనే దేవుని సేవకులైన ఎలీషా యొద్దకు, అలాగే దేవుని సన్నిధానంలో మొరపెట్టడం జరుగుతుంది. ఆ మొర, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి వెంటనే తనకున్న ఆ కష్టాన్ని, ఆ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో, ఆ భారమైన స్థితి ఏదైతే ఉందో, ఆ క్లిష్టమైన పరిస్థితి ఏదైతే ఉందో, తను అనుభవిస్తున్న ఆ పరిస్థితిలో దేవుడు ఒక చక్కటి పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. తన దగ్గర ఉన్న ఆ కొద్దిగా నూనెను దేవుడు ఆశీర్వదించి తద్వారా ఏం చేస్తున్నాడంటే, కుటుంబ పోషణ అవ్వచ్చు, ఆ కుటుంబ పోషణతో పాటు సమస్యలు తీర్చుకోవడమే కావచ్చు, ఇంకనూ తన బిడ్డల భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా నిలబడడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా, మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారా? కుటుంబంలో బాధ్యత వహించవలసిన వారు దూరముగా కానీ, మరణించి కానీ, ఇంకా కొన్ని బాధ్యతలు నిర్వర్తించకుండా భారాలన్నీ కూడా కుటుంబంలో ఒకరిపై కానీ, లేక బిడ్డలపై ఎక్కువగా ప్రభావం పడుతూ వారి భవిష్యత్తులో పాడవుతుందని దిగులు చెందుతున్నారా? అయితే మనం కూడా చేయవలసింది, మీరు కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి క్లిష్టమైన పరిస్థితి గురించి దేవుని సందులో అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకున్న దాన్నే దేవుడు ఆశీర్వదించి ఒక చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మీరు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యతని అనుగ్రహిస్తానని దేవుని వాక్యం ఉంది. మనం భాగ్యవంతులుగా, సమస్యలని తీర్చబడి ఆశీర్వాదకారకులుగా ఉండాలంటే అది దేవుని యొక్క దయ వలనే అవుతుంది. కాబట్టి అట్టి దేవుని దయను మనం ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా మీ విషయంలో, మీ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు.